హాయ్ ఫ్రెండ్స్, బడ్డీ ఈరోజు రిలీజ్ అయిన అల్లు శిరీష్ సంబంధించిన ఈ సినిమా 2 గంటల 10 నిమిషాల రన్ టైంతో థియేటర్లో రిలీజ్ అయ్యింది. సో ఇది పడ్డీనా డెడ్డీనా అంటే గతంలో కరోనా టైంలో తమిళ యాక్టర్ అయినటువంటి ఆర్య సినిమా టెడ్డీ అనే సినిమాని దీన్ని రీమేక్ చేసి ఇప్పుడు తెలుగులో రిలీజ్ చేస్తున్నారని చాలామంది అంటున్నారు. కోర్స్ అదే కథను తీసుకొని కొంత వేరియేషన్స్ చేసి కొన్ని లవ్ ట్రాక్ అట్లానే ముఖ్యంగా టెడ్డీ క్యారెక్టరైజేషన్ కొంత ఇంప్లిమెంటేషన్ చేసి అట్లానే హీరో క్యారెక్టరైజేషన్లో కొంత మార్పులు చేర్పులతో బడ్డీగా రిలీజ్ చేశారు. సో ఈ సినిమా ఎలా ఉంది అంటే సహజంగా టెడ్డీ బేర్ చూడంగానే అందరికీ నవ్వు, ఉత్సాహం, ఆనందం వంటి బాగా కలుగుతుంది, ముఖ్యంగా చిన్నపిల్లలకి. సో ఈ సినిమా చూస్తున్నంతసేపు నాకు కూడా అటువంటి ఆనందం, ఉత్సాహం, ఆహ్లాదకరమైన సందర్భం బాగా ఏర్పడిందని చెప్పాలి. ముఖ్యంగా మా బొడ్డోడు నా కొడుకుతో నేను ఈ సినిమా చూస్తుంటే అసలు ఎంత ఎంజాయ్ చేశాడంటే అంత ఎంజాయ్ చేశాడు. నేను సినిమా కన్నా ముఖ్యంగా వాడిని చూడటమే ఎక్కువైపోయింది. ఎందుకనంటే ఆ టెడ్డీ ఇచ్చే ఎక్స్ప్రెషన్స్, ఏంట్రా టెడ్డీ అలా ఎక్స్ప్రెషన్స్ ఇస్తుందిరా అంటారేమో, సహజంగా టెడ్డీ క్యారెక్టర్లో ఉండే డైలాగ్స్, అది చెప్పే ప్రొనౌన్సియేషన్, ముఖ్యంగా కొంచెం వల్గారిటీ డైలాగ్స్ ఇచ్చే మాడ్యులేషన్స్లో నా బొడ్డోడు మస్తు ఎంజాయ్ చేశాడు ఒక్క మాటలో చెప్పాలంటే. దానికి తగ్గట్టు అల్లు శిరీష్ ఇచ్చే ఎక్స్ప్రెషన్స్ కానీ, అతను వే ఆఫ్ డైలాగ్ డెలివరీ కానీ ఒక రేంజ్లో బాగుందని చెప్పాలి. సెకండ్ హాఫ్కి వచ్చేదానికి అల్లు శిరీష్కి ఆలీకి మధ్య వచ్చే కొన్ని కామెడీ ట్రాక్ చాలా అంటే చాలా బాగా మెప్పిస్తుంది. ఫస్ట్ హాఫ్లో ఈ స్టోరీ వచ్చేసి ఈ బడ్డీ స్టోరీ లైన్ సింపుల్గా చెప్పేశాడు. ఎక్కడో ఫారెన్లో ఉన్న ఒక హార్ట్ సర్జన్ ఒక డీల్ రావటము, ఒక విలన్కి హార్ట్కి సంబంధించిన ఒక సర్జరీ చేసి పెట్టాలి, చాలా డబ్బులు ఇస్తామని, దానికి సంబంధించిన హార్ట్ని ఎతకాలి, ఆ హార్ట్ ఎవరికి ఉంది, అసలు ఇందులో టెడ్డీని ఎలా ఇన్వాల్వ్ చేశారు, ఆ టెడ్డీ ద్వారా అల్లు శిరీష్ ఎలా ఇన్వాల్వ్ అయ్యాడు, అల్లు శిరీష్ పైలట్ అయితే టెడ్డీకి పైలట్కి ఉన్న సంబంధం ఏంటి, అసలు పైలట్లో ఫైట్ ఏందిరా అయ్యా అంటారేమో ఉంది. ఇది మొత్తం సినిమా చూస్తేనే మనందరికీ తెలుస్తుంది. ముఖ్యంగా ఈ సినిమా చూస్తున్నంతసేపు ప్రొడక్షన్ వాల్యూస్లో ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు. ముఖ్యంగా ఆ ఫ్లైట్ ఇంట్రడక్షన్ సీన్ కానీ, క్లైమాక్స్లో వచ్చే ఫ్లైట్లో ఫైట్ సీన్స్ కానీ, ముఖ్యంగా టెడ్డీ చేసే కొన్ని విధ్వంసకరమైన సన్నివేశాలు కానీ చాలా బాగా హైలీ రిచ్ క్వాలిటీతో బాగా మెయింటైన్ చేశారు. ఇకపోతే ఫస్ట్ హాఫ్లో అల్లు శిరీష్ యాక్టింగ్ చూసినంతసేపు మనకి మంచి పరిణితి కలిగిన నటన ఆవిష్కరించాడు అని అనిపిస్తుంది. సెకండ్ హాఫ్లో ఏ డైలాగు చెప్పినా ఒకటే ఎమోషన్, ఒకటే ఎక్స్ప్రెషన్స్ తోటి చిరాకు తెప్పించినట్టు అనిపిస్తుంది. అట్లానే సెకండ్ హాఫ్లో ఈ బడ్డీ సినిమాలో గతంలో వచ్చిన టెడ్డీ ఆర్య సినిమాలోని దానికి దీనికి మక్కి నింపలేదు, కొంత వేరియేషన్స్ చూపించారు. ముఖ్యంగా లవ్ ట్రాక్ కానీ, ఆ టెడ్డీకి సంబంధించిన క్యారెక్టర్ కానీ, అల్లు శిరీష్కి సంబంధించిన క్యారెక్టర్ కానీ చాలా డిఫరెంట్ ప్యాటర్న్లో చూపించారు. అది సినిమా చూస్తే మంచి ఫన్ అండ్ ఎంటర్టైన్ అనేది బాగా కలుగుతుంది. ముఖ్యంగా తెలుగు ఇండస్ట్రీలో ఉన్న యాక్టర్స్ అందరి మీద వేసే కొన్ని సెటైరికల్ డైలాగ్స్ కానీ, అట్లానే టెడ్డీ అల్లు శిరీష్ మీద వేసే కొన్ని పంచులు కానీ చాలా బాగా ఉంటాయి. సో ముఖ్యంగా చిన్నపిల్లలు ఆ టెడ్డీ క్యారెక్టర్ వచ్చినప్పుడల్లా బాగా ఎంజాయ్ చేస్తారు. సో ఇది చిన్నపిల్లలకు బాగా నచ్చుతుంది. ఎందుకంటే సహజంగా టెడ్డీ బేర్ని చూడంగానే అందరికీ అదొక డిఫరెంట్ ఫీల్ కలుగుతుంది. అలాంటిది ఒక మూవీ వస్తే ఎలా ఉంటుంది అనేది ఈ చిత్రం చూస్తే మనకు తెలుస్తుంది. సో వీక్లో వచ్చిన ఈ బడ్డీ ఒక రకంగా బాగానే ఉందని చెప్పాలి. సో ఫ్రెండ్స్, ముఖ్యంగా చిన్నపిల్లలతో అయితే చూడవచ్చు, మంచి ఎంజాయ్ ఉంటుంది. సో నేను ఈ సినిమాకి ఇచ్చే రివ్యూ అవుట్ ఆఫ్ 5లో 2.7 ఇస్తున్నాను. సో ఫ్రెండ్స్, ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ పేరు వచ్చేసి TSM Vlog. థ్యాంక్ యూ. నేను మీ నషరుద్దీన్.